రాత్రి సాయంత్రము మౌనంగా నిలిచేను, తిమిరపు మేఘాలు వేదాల నినాదం. గర్భగృహంలో ఒక వెలుగు పుట్టేను, కృష్ణుని అవతార ఘడియలు ప్రారంభం. దేవకీ గర్భములో వెలిగిన దీపము, అర్ధరాత్రి సమయం శుభ సందేశము. ఆలయాల గజగజలే భూలోక ధ్వని, విశ్వంలోన ఒక ఆధ్యాత్మిక ధ్రువం. మేఘాలను చీల్చే కాంతి ప్రవాహం, కామధేనువుల గానంలా శాంతి ప్రవాహం. దేవతల హృదయం పొంగిన క్షణం, శ్రీకృష్ణుడి అవతార ఘడియల సందేశం. దేవకీ మనసులో తల్లి తనపు ఆవిర్భవం, శిశువు రూపములో మహాపురుషుడి స్ఫురణ. కంసుని పాలనకు శాంతి సంచలనం, ఓ నందకిశోరాని జ్ఞాన జ్యోతి వెలుగని. నీలమేఘవర్ణం కనులు పద్మ విలాసం, నవనీతంలా నవ్వు చందనపు పరిమళం. దేవతల కలలు నిజమవుతున్న ఘడియ, జగన్మోహనుడు జన్మించిన తరుణం. కాలం నిలిచిపోయినట్లే అనిపించే, సమస్తం మా శిశువై మారిన అనుభవం. వసుదేవుని కళ్ళలో తారకలు, జన్మించిన బిడ్డలో బ్రహ్మాండ శక్తులు. వర్షం ఆగినది నదుల మూలుక, శశి వెలుగు పెరిగినది గర్భగృహం. పృథ్వీ ఊపిరి విడిచినది తృప్తిగా, శ్రీకృష్ణుని ఆగమనం ధ్యాన రాగముగా. వసుదేవుని మది అలలల్లే తరంగం, కృష్ణుని రక్షణే ప్రథమ సంకల్పం. కారాగార ద్వారాలు తలుపులు ఓపెనై, ఆ మార్గంలో కాల చక్రం నడుస్తున్నాయి. కంసుని పాశం నుండి ముక్తి శంఖం, శ్రీ విష్ణు మాయలో మృదుత్వ సంకేతం. శిశువు చేతుల్లో